శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వ్యక్తి వలన మీరు మరణిస్తారు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఒక ద్రోహం ఈ వ్యక్తి వలన జరగబోతుంది. తత్ఫలితమే మీ యొక్క ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదమైతే కనిపిస్తూ ఉంది. ముందుగా కుంభరాశి జాతకులు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము. కుంభరాశి వారి జాతకులు గుడ్డిగా ఎవ్వరిని కూడా నమ్మకూడదు అని మీకు అర్థమవుతుంది. రాగల 24 గంటల్లో మోసం జరిగిపోతుంది. ఒక ప్రమాదపు అంచుల్లోకి మీరు వెళతారో తత్ఫలితంగా ప్రాణాలు త్యజించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఈ యొక్క పరిస్థితి మీకు దాపురిస్తుంది. ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అంటే గనక ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండడమే మీరు గ్రహించుకోలేకపోతున్నారు. మీ చుట్టుపక్కలే ఉన్నారు. వీరే అతి పెద్ద శత్రువు. మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వీరు కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వరు, కూర్చోనివ్వరు, నించోనివ్వరు. సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడబోతుంది. మిమ్మల్ని విమర్శిస్తారు. మీకు తోడ్పాటు అందించేవారు కూడాను మొండి చెయ్యిని చూపిస్తారు. మీకు ఈ రోజున ఎక్కడికి వెళ్లినా మీకు పరాభవమే ఎదురు అవుతుంది. రాగల 2 రోజుల్లో ఇలాగే జరగబోతుంది. అయితే కుంభరాశి జాతకులు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల అప్రమత్తత కలిగి ఉండలేకపోవడమే ఎందుకు గల కారణము. అందరినీ గుడ్డిగా నమ్మడమే ప్రధాన కారణము. చెప్పుడు మాటలు వినడమే ముఖ్య కారణము. ఇలా ఎన్నో రకాల పరిస్థితులు ఈ రోజున మీకు సహకరించకుండా మీ శత్రువులకు తోడ్పాటును అందిస్తాయి. వారికి పరిస్థితులు బాగుండబోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారు ఈ రోజున అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఆ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. షూరిటీ సంతకాలు ఎవ్వరికీ చేయవద్దు. అలాగే ఈ రోజున బాండ్ల వ్యవహారాలు, పత్రాల వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ రిజిస్ట్రేషన్లు కానీ లేకపోతే గనక ఎవరికైనా సరే అప్పు ఇస్తాము అంటూ నమ్మవలికే మాటలు చెప్పడం కానీ, మధ్యవర్తిత్వం చేయడం కానీ, లేదా ఏదైనా లోన్ యాప్స్ వలన కానీ ఈ రోజున మోసపోతారు. మీరు అధిక ధన నష్టం సంభవిస్తుంది. తత్ఫలితంగా కుటుంబంలో ఎన్నో రకాల మనస్పర్ధలు వస్తాయి. మీకు వారికి మధ్యన ఎన్నో రకాలైనటువంటి కలహపూరిత కోణాలు అయితే ఈ రోజున చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల విషయం కావచ్చు, లేకపోతే గనక మరి ఏ ఇతర వ్యవహారాల్లో అయినా కూడా జోక్యం కలగ చేసుకోవద్దు. ఈ రోజున ఏ విధమైన వ్యాపార పెట్టుబడులు కూడా అస్సలు పెట్టవద్దు. మిమ్మల్ని ఈ విధంగా చేయమంటూ మిమ్మల్ని ప్రేరేపిస్తారు, రెచ్చగొడతారు. వారి యొక్క మాటలతో మీకు కోపాన్ని తెప్పిస్తారు. మీరు ఆవేశంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. తత్ఫలితంగా మీ యొక్క జీవితంలో భారీ ప్రమాదం సంభవిస్తుంది. ఈ రకరకాల కారణాలు మీ మనసుని చాలా వరకు కూడాను బాధిస్తాయి. మిమ్మల్ని అగమ్య గోచర పరిస్థితికి తీసుకొని వెళ్తాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు త్యజించాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది. అప్రమత్తంగా లేకపోతే గనక ఖచ్చితంగా ఈ రోజున మీ ప్రాణాలే పోతాయి. ఖచ్చితంగా చెప్పుడు మాటల వలన ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడం వలనే ఈ రోజున ఇలా జరుగుతుంది. వాస్తవంలోకి రండి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందరూ మనవారే, మంచివారే అనేటటువంటి ధోరణి నుండి ఇకనైనా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మరొక 2 రోజుల్లో ఇలా జరుగుతుంది. కావున భగవంతుని సహాయం మీకు చాలా కీలకం, అత్యవసరం. పరమశివుని సన్నిధానానికి వెళ్ళండి. పరమశివుణ్ణి దర్శించుకోండి. మీ చేతులతో పరమశివునికి అభిషేకం చేయించండి. స్తోమతకు తగ్గట్లుగా కనీసం నీటితో అయినా అభిషేకం చేయించవచ్చును. ఇలా చేసిన
పరమశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. వీలు కుదిరితే రుద్రాభిషేకం చేయించండి. అలాగే పరమశివుని సన్నిధానంలో ఏదేని ఒక్కరికైనా పేదవానికి మీరు మనస్ఫూర్తిగా అన్నదానం చేయండి. ఇలా చేస్తే కష్టాల నుండి, కష్టాల సుడిగుండాల నుండి తప్పక బయటపడతారో అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.